ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నీతిబాహ్యమైన నీచ రాజకీయం నడుపుతోందా అనే అనుమానాలు తలెత్తటానికి పోలవరం ఉదంతమే ఒక కారణం. ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టు అంటే దాదాపు 7 లక్షల ఎకరాలకి పంట నీరు, దాదాపు 400-500 గ్రామాలకి మంచినీరు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్తో సహా చాలా పారిశ్రమలకి నీరు ఇచ్చేటువంటిది, విద్యుత్ శక్తి ఉత్పత్తి చేసేటువంటిది ఒక బహుళార్థక సాధక ప్రాజెక్టుగా రూపొందించబడుతున్నటువంటి పోలవరం ప్రాజెక్టుని చిన్నచూపు చుట్టమే కాకుండా తమ నీచ రాజకీయాలకు పోలవరాన్ని ఉపయోగించుకుంటున్నారని ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ముఖ్యంగా 2004 కాలంలో రాజశేఖర రెడ్డి కేవలం 8,264 కోట్లు దాదాపుగా అంచనాతో మరి పోలవరం ప్రాజెక్టుని ప్రారంభించారు. అయితే ఎప్పుడైతే ప్రాజెక్టు వ్యయం అంచనాలకు మించి 2 ఇంతలు 3 ఇంతలు 4 ఇంతలు దాటిపోతున్న పరిస్థితులు ఏర్పడ్డాయో ఆ సందర్భంలో బీజేపీ తన రాజకీయ గేమ్ ప్లాన్ను ఆడటం ప్రారంభించింది. 2014 ఎన్నికల్లో అంటే రాష్ట్ర విభజన తర్వాత పోలవరం ప్రాజెక్టుని ఒక ప్రముఖమైనటువంటి ఇంపార్టెంట్ అంశంగా ఎన్నికల్లో అన్ని వర్గాలు ప్రచారం చేశాయి. కానీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఒక జాతీయ ప్రాజెక్టుగా దాన్ని ప్రకటించిన తర్వాత పోలవరంని అన్ని రకాల అనుమతులు తీసుకొని ఆ ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేయాల్సినటువంటి బాధ్యతను తలకెత్తుకున్నటువంటి కేంద్రం నుంచి మరి అనూహ్యంగా ఏ కారణాల చేత మరి తెలుగుదేశం తమ చేతుల్లోకి తీసుకుందో తెలియదు. బయటికి చెప్పే మాట అయితే ఒకటి, ప్రాజెక్టుని మేమైతే త్వరితంగా కడతాం, మీ చేతుల్లో ఉంటే మీరు చాలా కాలం చేస్తారు. నిజానికి ఇది సహేతుకమైనటువంటి అంశం కాదు. కానీ ప్రజల ఆశలు వమ్ము చేసైనా తమ స్వార్థ రాజకీయాలకు ఒక ప్రాజెక్టును బలిపెడుతున్నామన్న కనీస జ్ఞానం లేనటువంటి 2 పార్టీలు, బీజేపీ, టీడీపీ 2 ఉభయ ప్రభుత్వాల్లోనూ భాగస్వాములు. తెలుగుదేశం ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి, బీజేపీ ప్రభుత్వంలో తెలుగుదేశం భాగస్వామి. ఉభయ పార్టీలు కలిపి 2 పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలను నిలువున వంచాయి, మోసం చేశాయి, నట్టేట ముంచాయి. ఆంధ్రప్రదేశ్కు ఒక సంజీవని లాంటి మరి ఒక తరతరాల కళ లాంటి పోలవరం ప్రాజెక్టును నిలువున ముంచటానికి 2 పార్టీలు కంకణం కట్టుకున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పేరుతో ఒక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసి నిధులు విడుదల, అక్కడ పనులు సమీక్ష ఇవన్నీ చేస్తారు. తెలుగుదేశం ప్రభుత్వానికి పోలవరాన్ని అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. ఆ సందర్భంగా జరిగినటువంటి అగ్రిమెంట్స్లో 2014కు పూర్వం ఏదైతే ఖర్చు పెట్టారో ఆ ఖర్చులతో మాకు సంబంధం లేదు, మిగతా అంశాలని మేము సరిచూస్తామంటూ మరి కేంద్ర ప్రభుత్వం ఒప్పందంలో సంతకాలు తీసుకుంది. మరి ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారో చంద్రబాబు తెలియదు. కానీ మొత్తం మీద అరకొర అంశాలతో రూపొందించినటువంటి అగ్రిమెంట్ మీద సంతకం చేసి ముందు నిధులు వస్తే ఏదో రకంగా పోలవరం పేరుతోనో మరొక ప్రాజెక్టు పేరుతోనో కేంద్రం నుంచి నిధులు వస్తే రాష్ట్ర అవసరాలకు ఏదో విధంగా వాడుకోవచ్చు అన్నది ఆనాటి ప్రభుత్వ అభిమతంగా కనపడుతోంది. అంటే అది పసుపు కుంకుమో లేకపోతే ఇంకోటో ఏదో విధంగా వాడుకోవాలి. ఈ రకమైనటువంటి నీచమైన ఎత్తుగడ ఇక్కడి ప్రభుత్వం అయితే అక్కడి ప్రభుత్వం ఏ రకంగానైనా నిధులు ఎగ్గొట్టి ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పాలన్నది వాళ్ళ ఎత్తుగడ. మొత్తం మీద ఇద్దరూ కలిసి ప్రజల్ని ముంచేశారు. 2014 ప్రాంతంలో ఏదైతే అగ్రిమెంట్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేసుకున్న ఒప్పందం మేరకు ఆనాటి అంచనాల మేరకు మరి నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. అంటే ఇప్పుడు ఎస్కలేషన్ అంటే వ్యయం పెరుగుతూ పోయింది. తెలుగుదేశం ప్రభుత్వమే ప్రాజెక్టు అంచనాని 54,000 కోట్లకు పెంచింది. మరి ఇందులో రిహాబిలిటేషన్ పునరావాసానికి సంబంధించిన ప్యాకేజీకి సంబంధించిన అంశాలన్నీ కూడా దాదాపు 32 వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. 32,000 కోట్ల రూపాయల అంచనాలని పెంచి పంపించేసింది.
మరి పునరావాసానికి అంతకు ముందున్న దానికి ఇది ఒక 2-3 రెట్లు అధికం. మొత్తం మీద 2014 నాటికి అప్పుడు అంచనా వ్యయం వేసుకున్నా కూడా 16,000 కోట్లు 16,500 కోట్ల కంటే లేదు. అంటే ఆ రోజు సంతకం పెట్టిన మేరకు ఆ అమౌంట్ని ఇవ్వటానికి, ఆ 16,500 కోట్లు 16,600 కోట్లు ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నాను అని ఇప్పుడు చెప్తోంది. ఇప్పటికే వివిధ దశల్లో వివిధ తేదీల్లో అంటే అంచనాల వారీగా దశల వారీగా దాదాపు ఒక 8,500 కోట్ల రూపాయలు ఇప్పటికి ఇచ్చింది. అంటే ఇంకా ఇవ్వాల్సింది ఒక 8,500 కోట్లు ఎంతో మిగిలి ఉంది. కానీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 16,000 కోట్లు ఖర్చు పెట్టింది. 8,000 కోట్లు రీఎంబర్స్ కావాల్సి ఉంది. అంటే 8,000 కోట్లు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మరొక 8,200 8,300 కోట్లు రీఎంబర్స్ కావాల్సి ఉంది. అంటే రీఎంబర్స్మెంట్ చేసి కేంద్రం చేతులు దులుపుకోవటమే, ఇంకా ఇచ్చేదేం లేదు. దీని మీదనే మొత్తం రగడంతా నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వం బీజేపీ యొక్క రాజకీయ నీచమైనటువంటి ఒక క్రీడ. అంటే అక్కడ ప్రభుత్వాలు అటు టీడీపీ కానీ వైసీపీ కానీ పోలవరం నిర్మించడంలో విఫలమయ్యాయని చెప్పాలి. మేమైతే వచ్చి కడతామని చెప్పుకోవాలి. రేపు ఎన్నికల్లో దీన్ని ఒక అంశంగా చేసి ముందుకెళ్ళాలి. అంతకు తప్పితే వారికి ఉన్నటువంటి గొప్ప చాకిచక్యం ఏం లేదు. ఒక పక్క కోవిడ్ వచ్చి దాదాపు రాష్ట్రాలకు ఉన్నటువంటి నిధుల అవసరాలు పెరిగిపోయి ఆదాయం పూర్తిగా తగ్గిపోయి అనేక రకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి రాష్ట్రాలకి ప్రతి చోట కోత పెడుతూ పోతున్న మరి కేంద్ర ఆర్థిక మంత్రి చాణుక్యం ఏంటో అర్థం కాదు. నిజానికి గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో అతి దారుణమైన 100 కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్నటువంటి బీజేపీ టీవీ చర్చల్లో మాత్రం సవాళ్లు విసురుతుంటుంది. మేము అది చేసాం, మేము ఇది చేసాం, మేము ఇంకేదో చేయబోతున్నాం, మా ప్రభుత్వం మరి ఘనకార్యాలు అనేకం చేసిందని చెప్తుంటుంది. బీజేపీ యొక్క రాజకీయ క్రీడల్ని ప్రజలు అంటే టీవీ చర్చల్లో కూర్చునే ఏదో ఎనలిస్టులు నాయకుల కంటే కూడా సగటు మనిషి ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎక్కువగా అర్థం చేసుకోగలుగుతున్నాడు. అందువల్లనే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏదో 2014 2013 అంచనాల మేరకే డబ్బులు ఇస్తాం, ఇప్పుడు మిగతా డబ్బులతో మాకు సంబంధం లేదంటే దాదాపు 54,000 కోట్ల ప్రాజెక్టు ఎస్కలేషన్ని మీరు ఆమోదించామని పలు సందర్భాల్లో చెప్పారు, నోటి మాటగా చెప్పారు. అంటే లిఖితపూర్వకంగా ఎక్కడ ఇవ్వలేదు, నోటి మాటగా పలు సందర్భాల్లో మరి ఆ ఎస్కలేషన్ని పెరుగుదలని మేము ఆమోదించామని కేంద్ర ప్రభుత్వం చెప్తూనే వచ్చింది. కానీ ఇవాళ మాత్రం మాకు సంబంధం లేదు, మేము ఇవ్వటం లేదు, మేము మీకు ఇంకా ఇవ్వాల్సింది ఒక 8,000 కోట్లే, దాంట్లో కూడా ఏదో కొంత ఇచ్చేసాం కాబట్టి ఇంకా ఇవ్వాల్సింది పెద్దగా లేదన్న లెక్కలు చెప్తే మరి రీహాబిలిటేషన్ పరిస్థితి ఏంటి, పునరావాస పరిస్థితి ఏంటి? గతంలోనే మరి సుప్రీంకోర్టు కానీ అనేక పర్యావరణ సంస్థల ప్రపంచవ్యాప్తంగా కానీ ఏం చెప్తున్నాయి? పునరావాసాన్ని ముందు కల్పించే తర్వాత ప్రాజెక్టులు కట్టుకోండి అని చెప్తున్నాయి. మరి పునరావాసం లేకుండా వాళ్ళందరినీ తీసుకెళ్లి రోడ్డున పడేసి అదే ముంపు ప్రాంతాల్లో మునిగిపోతున్న ప్రాజెక్టు లోపల మునిగిపోయేటువంటి గ్రామాల ప్రజల్ని, గ్రామీణుల్ని, పేదల్ని తీసుకెళ్ళి ఎక్కడ పడేయాలని, వారి బతుకులను లేదా వారిని కూడా ముంచేయాలి. దాంట్లో ఇంత ఘోరమైనటువంటి నీచ రాజకీయాలకు తెరతీసినటువంటి బీజేపీని ఈసారి భూస్థాపితం చేసేటువంటి అవకాశమే కనపడుతోంది. ఎందుకంటే వాళ్ళ బీజేపీ పాలిత రాష్ట్రాలు లేదా ఉత్తరాది ప్రాంతాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యం దక్షిణాదిలో ఏ రాష్ట్రానికి ఇచ్చినట్టుగా కనపడలేదు. దక్షిణాదిలో తమ నీచ రాజకీయాలకు ఉపయోగించుకోవడమే తప్ప, లేదు తామేదో అధికారంలోకి వస్తామన్న భ్రమంలో బతకడమే తప్ప ఎక్కడా కూడా దక్షిణాది రాష్ట్రాలకి ఒక సమప్రాధాన్యం ఇచ్చినట్టు ఎక్కడా కనపడదు. పోలవరం ప్రాజెక్ట్ అంశమే ఇందుకు ఉదాహరణ. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిర్మలా సీతారామన్తో మాట్లాడినప్పుడు ఈ రకమైనటువంటి అంశాలే వెల్లడైనాయి. పునరావాస ప్యాకేజ్తో సంబంధం లేదు. ఆ 2014-13 ప్రాంతాల్లో ఏదైతే ఇస్తామని అగ్రిమెంట్ అయినామో అదే ఇస్తాము అంటే 2014-13లో ఒక ఇల్లు కట్టడానికి ఒక 50 లక్షలు అయితే, కానీ ఇవాళ అదే ఇల్లు కట్టడానికి 70 లక్షలు 80 లక్షలు కోటి రూపాయలు అవుతుంది. కనీస జ్ఞానం కూడా ఇంగిత జ్ఞానం అంటారు దీన్ని. ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నటువంటి మరి బీజేపీ నాయకుల పరిస్థితిని, రాజకీయ పరిజ్ఞానాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఏదైనా ఈ ఒక్క
ఆంధ్రప్రదేశ్ విషయమే కాదు, తెలంగాణలో కూడా అదే పరిస్థితి. తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, లేకపోతే కేరళ అయినా, తమిళనాడు అయినా, ఏ రాష్ట్రమైనా దక్షిణాది రాష్ట్రాల విషయానికి వచ్చేటప్పటికీ బీజేపీ యొక్క నీచ రాజకీయాలు, నికృష్ట రాజకీయాలు మొత్తం మీద ప్రజలకు దూరంగానే ఉంటున్నాయి. అందువల్లనే నోటా కంటే తక్కువ ఓట్లేసి ఘోరమైనటువంటి ఓటమిని మరి చవి చూపించారు ప్రజలు. ఇప్పటికైనా సరే పోలవరం విషయంలో ఒక బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అది. సాగునీరు, తాగునీరు, పారిశ్రామిక నీరు, అట్లాగే విద్యుత్ ఉత్పాదన, ఇవన్నీ ఉన్నటువంటి రకరకాల అంశాలు ఉన్నటువంటి అంశాలతో ముడిపడి ఉన్నటువంటి ప్రాజెక్టు కాబట్టి ఇట్లాంటి ప్రాజెక్టు ప్రజలందరికీ దాదాపు కొన్ని లక్షల మంది ప్రజలకి, దాదాపు 1.5 మంది ప్రజలకి మరి అవసరమైనటువంటి ప్రాజెక్టు కాబట్టి దీన్ని పెద్ద మనసుతో, సహృదయంతో అర్థం చేసుకొని ఏదైతే ఎస్కలేషన్ ఉందో, పెంపు ఉందో, వ్యయంలో పెంపు ఏదైతే ఉందో దాన్ని కూడా సమకూర్చేటువంటి విఘ్నతను ప్రదర్శించాల్సిన అవసరం బీజేపీకి ఎంతైనా ఉంది. లేకపోతే బీజేపీ ఈసారి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి సమాధిలోకి వెళ్ళిపోవటమే తప్ప వేరే మార్గం కనబట్టలేదు. చూద్దాం ఇప్పటికైనా బీజేపీ తన వైఖరిని మార్చుకుంటుందో, లేక ఇలాగే రాజకీయాలు చేసి మనం టీడీపీని ఇబ్బంది పెట్టి ఓడించి ఇంటికి పంపించాం, వైసీపీని కూడా ఇట్లాగే ఇబ్బంది పెట్టి నిధులు ఇవ్వకుండా వేధించి మరి తామేదో రాజకీయ లబ్ధి పొందాలని కనుక భావిస్తే ఖచ్చితంగా సమాధైపోవటం ఖాయం. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి బీజేపీ నాయకులు అనవసరమైన చొల్లు కబుర్లన్నీ టీవీల్లో చెప్పడం కాకుండా వాళ్ళు ఢిల్లీలో వెళ్ళి పోలవరానికి సంబంధించిన అంశం మీద నిలదీసి వాళ్ళ నాయకుల్ని నిధులు రాబట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చూద్దాం మరి ఏం జరగబోతుందో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని